ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఏంటో కొన్ని సంఘటనలు అలా జరిగిపోతూ ఉంటాయి. ప్రాణాలకి ప్రమాదం అయితే ఉండదు, కానీ కొద్దిసేపు ఫుల్ టెన్షన్ పెట్టేస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రయాణికుడు అలానే టెన్షన్ పడ్డాడు. ప్రయాణికుల్ని, బస్సు సిబ్బందిని టెన్షన్ పెట్టేశాడు. ఇంతకీ అతనేం చేశాడు? అసలే అత్యవసర ఆదాయంతో పడుతూ లేస్తూ నడుస్తున్న ఆర్టీసీలో డొక్కు బస్సులకు కొదవేముంటుంది చెప్పండి? బస్సులకు విండోలుంటాయి, వాటికి గ్లాస్ డోర్లు ఉంటాయి. కానీ కొన్ని బస్సుల్లో, కొన్నే ఏంటి, చాలా బస్సుల్లో గట్టిగా నెట్టినా కూడా అవి అటు ఇటు అర ఇంచు కూడా కదలు. ఉంటే ఫుల్గా మూసుకుపోయి ఉంటాయి, లేదంటే పగిలిపోయి గాలి వెలుతురు ఫుల్గా లోపలకు పాస్ చేస్తూ ఉంటాయి. మొత్తానికి చాలా భాగం బస్సులు రోడ్డు ఎక్కితే గానీ డొక్కాడిని పేద బతుకులకు ప్రతిరూపాల్లా కనిపిస్తూ ఉంటాయి. శ్రీకాకుళం నుంచి టెక్కలి వెళ్లే అలాంటి ఓ పేద బస్సు వెనుక భాగంలో గతంలో ఉన్న గ్లాస్ డోర్ పూర్తిగా పగిలిపోవడంతో కొత్తది వేసేందుకు వెనుకడిన ఆర్టీసీ వాళ్ళు దానికి ఓ రేకు ముక్కను గట్టిగా కొట్టేశారు. కొట్టారు కానీ ఆ విండోను పూర్తిగా కవర్ చేసేంత ముక్క దొరక్కపోవడంతో కొంత భాగం కవర్ చేసి వదిలేశారు. అలా చేయడమే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇక అసలు విషయానికి వస్తే, శ్రీకాకుళం నుంచి టెక్కలి రూట్లో తిరిగే ఓ పాత ఆర్టీసీ బస్సును ఓ పెద్దాయన ఎక్కేశాడు. ఎక్కడైతే రేకు కొట్టి వదిలేశారో అక్కడుంటే సీట్లో కూర్చున్నాడు. కూర్చున్నవాడు కూర్చోక ఏం చూడాలనుకున్నాడో ఏమో, ఆ రేకు డోర్లోంచి తల దూర్చి బయటకు చూశాడు. వెలుపలికి తల వెళ్ళింది, కానీ రివర్స్ తీసుకునేందుకు ఏమాత్రం వీల్లేకపోయింది. ఓవైపు బస్సు వెళ్తోంది, మరోవైపు మనోడు తల లాక్కునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. అలా ఓ 10 నిమిషాలు గడిచిపోయింది. ఎంతకీ తల వెనక్కి రాకపోవడంతో మనోడు అరవడం మొదలుపెట్టాడు. ఈ గొడవ విని బస్ డ్రైవర్ బస్ ఆపేశాడు. ముందు కూర్చున్న కండక్టర్ వెనక సీటు దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. అక్కడి పరిస్థితి చూసి నివ్వెరపోయాడు. పరిస్థితి డేంజర్ లో పడిందని గ్రహించిన బస్సు డ్రైవర్ బస్సు పక్కన నిలిపేశాడు. అటులాగి ఇటులాగి లోపలికి నెట్టి లోపల నుంచి లాగి మొత్తానికి మనోడి తలను ఎట్టయితే బయటపడేశారు. అయితే ఆ 10 నిమిషాల సేపు ఆ పెద్దానికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఆ రేకు గీసుకుని బుగ్గలు బూరలయ్యాయి. మొత్తానికి గండం గడిచి పిండం బయటపడింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి బస్సులు కదిలే సమయంలో తలలు బయట పెట్టద్దు. ఆర్టీసీ బస్సులో అయితే అసలే పెట్టద్దు అంటున్నారు ఆర్టీసీ బస్సుల గురించి కాస్తంత నాలెడ్జ్ ఉన్న ప్రయాణికులు. మరోవైపు ముందుకెళ్లిన తల వెనక్కెందుకు రాలేకపోయిందో అస్సలు అర్థం కావడంలే అంటూ ఆ విండో బాధితుడు గొనుక్కోవడం కనిపించింది. ఏంటో కొన్ని సంఘటనలు అలా జరిగిపోతూ ఉంటాయి. ప్రాణాలకి ప్రమాదం అయితే ఉండదు, కానీ కొద్దిసేపు ఫుల్ టెన్షన్ పెట్టేస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రయాణికుడు అలానే టెన్షన్ పడ్డాడు. ప్రయాణికుల్ని, బస్సు సిబ్బందిని టెన్షన్ పెట్టేశాడు. ఇంతకీ అతనేం చేశాడు? అసలే అత్యవసర ఆదాయంతో పడుతూ లేస్తూ నడుస్తున్న ఆర్టీసీలో డొక్కు బస్సులకు కొదవేముంటుంది చెప్పండి? బస్సులకు విండోలుంటాయి, వాటికి గ్లాస్ డోర్లు ఉంటాయి. కానీ కొన్ని బస్సుల్లో, కొన్నే ఏంటి, చాలా బస్సుల్లో గట్టిగా నెట్టినా కూడా అవి అటు ఇటు అర ఇంచు కూడా కదలు. ఉంటే ఫుల్గా మూసుకుపోయి ఉంటాయి, లేదంటే పగిలిపోయి గాలి వెలుతురు ఫుల్గా లోపలకు పాస్ చేస్తూ ఉంటాయి. మొత్తానికి చాలా భాగం బస్సులు రోడ్డు ఎక్కితే గానీ డొక్కాడిని పేద బతుకులకు ప్రతిరూపాల్లా కనిపిస్తూ ఉంటాయి. శ్రీకాకుళం నుంచి టెక్కలి వెళ్లే అలాంటి ఓ పేద బస్సు వెనుక భాగంలో గతంలో ఉన్న గ్లాస్ డోర్ పూర్తిగా పగిలిపోవడంతో కొత్తది వేసేందుకు వెనుకడిన ఆర్టీసీ వాళ్ళు దానికి ఓ రేకు ముక్కను గట్టిగా కొట్టేశారు. కొట్టారు కానీ ఆ విండోను పూర్తిగా కవర్ చేసేంత ముక్క దొరక్కపోవడంతో కొంత భాగం కవర్ చేసి వదిలేశారు. అలా చేయడమే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇక అసలు విషయానికి వస్తే, శ్రీకాకుళం నుంచి టెక్కలి రూట్లో తిరిగే ఓ పాత ఆర్టీసీ బస్సును ఓ పెద్దాయన ఎక్కేశాడు. ఎక్కడైతే రేకు కొట్టి వదిలేశారో అక్కడుంటే సీట్లో కూర్చున్నాడు. కూర్చున్నవాడు కూర్చోక ఏం చూడాలనుకున్నాడో ఏమో, ఆ రేకు డోర్లోంచి తల దూర్చి బయటకు చూశాడు. వెలుపలికి తల వెళ్ళింది, కానీ రివర్స్ తీసుకునేందుకు ఏమాత్రం వీల్లేకపోయింది. ఓవైపు బస్సు వెళ్తోంది, మరోవైపు మనోడు తల లాక్కునేందుకు నానా తంటాలు పడుతున్నాడు.
అలా ఓ 10 నిమిషాలు గడిచిపోయింది. ఎంతకీ తల వెనక్కి రాకపోవడంతో మనోడు అరవడం మొదలుపెట్టాడు. ఈ గొడవ విని బస్ డ్రైవర్ బస్ ఆపేశాడు. ముందు కూర్చున్న కండక్టర్ వెనక సీటు దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. అక్కడి పరిస్థితి చూసి నివ్వెరపోయాడు. పరిస్థితి డేంజర్లో పడిందని గ్రహించిన బస్సు డ్రైవర్ బస్సు పక్కన నిలిపేశాడు. అటులాగి ఇటులాగి లోపలికి నెట్టి లోపల నుంచి లాగి మొత్తానికి మనోడి తలను ఎట్టయితే బయటపడేశారు. అయితే ఆ 10 నిమిషాల సేపు ఆ పెద్దాయనికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఆ రేకు గీసుకుని బుగ్గలు బూరలయ్యాయి. మొత్తానికి గండం గడిచి పిండం బయటపడింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి బస్సులు కదిలే సమయంలో తలలు బయట పెట్టద్దు. ఆర్టీసీ బస్సులో అయితే అస్సలే పెట్టద్దు అంటున్నారు ఆర్టీసీ బస్సుల గురించి కాస్తంత నాలెడ్జ్ ఉన్న ప్రయాణికులు. మరోవైపు ముందుకెళ్లిన తల వెనక్కెందుకు రాలేకపోయిందో అస్సలు అర్థం కావడంలే అంటూ ఆ విండో బాధితుడు గొనుక్కోవడం కనిపించింది. ఏంటో కొన్ని సంఘటనలు అలా జరిగిపోతూ ఉంటాయి. ప్రాణాలకి ప్రమాదం అయితే ఉండదు, కానీ కొద్దిసేపు ఫుల్ టెన్షన్ పెట్టేస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రయాణికుడు అలానే టెన్షన్ పడ్డాడు. ప్రయాణికుల్ని, బస్సు సిబ్బందిని టెన్షన్ పెట్టేశాడు. ఇంతకీ అతనేం చేశాడు? అస్సలే అత్యవసర ఆదాయంతో పడుతూ లేస్తూ నడుస్తున్న ఆర్టీసీలో డొక్కు బస్సులకు కొదవేముంటుంది చెప్పండి? బస్సులకు విండోలుంటాయి, వాటికి గ్లాస్ డోర్లు ఉంటాయి. కానీ కొన్ని బస్సుల్లో, కొన్నే ఏంటి చాలా బస్సుల్లో గట్టిగా నెట్టినా కూడా అవి అటు ఇటు అర ఇంచు కూడా కదలు. ఉంటే ఫుల్గా మూసుకుపోయి ఉంటాయి, లేదంటే పగిలిపోయి గాలి వెలుతురు ఫుల్గా లోపలకు పాస్ చేస్తూ ఉంటాయి. మొత్తానికి చాలా భాగం బస్సులు రోడ్డెక్కితే గానీ డొక్కాడిని పేద బతుకులకు ప్రతిరూపాల్లా కనిపిస్తూ ఉంటాయి. శ్రీకాకుళం నుంచి టెక్కలి వెళ్లే అలాంటి ఓ పేద బస్సు వెనుక భాగంలో గతంలో ఉన్న గ్లాస్ డోర్ పూర్తిగా పగిలిపోవడంతో కొత్తది వేసేందుకు వెనుకడిన ఆర్టీసీ ఓళ్లు దానికి ఓ రేకు ముక్కను గట్టిగా కొట్టేశారు. కొట్టారు కానీ ఆ విండోను పూర్తిగా కవర్ చేసేంత ముక్క దొరకపోవడంతో కొంత భాగం కవర్ చేసి వదిలేశారు. అలా చేయడమే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇక అసలు విషయానికి వస్తే, శ్రీకాకుళం నుంచి టెక్కలి రూట్లో తిరిగే ఓ పాత ఆర్టీసీ బస్సును ఓ పెద్దాయన ఎక్కేశాడు. ఎక్కడైతే రేకు కొట్టి వదిలేశారో అక్కడుంటే సీట్లో కూర్చున్నాడు. కూర్చున్నవాడు కూర్చోక ఏం చూడాలనుకున్నాడో ఏమో ఆ రేకు డోర్లోంచి తల దూర్చి బయటకు చూశాడు. వెలుపలికి తల వెళ్ళింది, కానీ రివర్స్ తీసుకునేందుకు ఏమాత్రం వీల్లేకపోయింది. ఓవైపు బస్సు వెళ్తోంది, మరోవైపు మనోడు తలలాక్కునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. అలా ఓ 10 నిమిషాలు గడిచిపోయింది. ఎంతకీ తల వెనక్కి రాకపోవడంతో మనోడు అరవడం మొదలుపెట్టాడు. ఈ గొడవ విని బస్ డ్రైవర్ బస్ ఆపేశాడు. ముందు కూర్చున్న కండక్టర్ వెనక సీటు దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. అక్కడి పరిస్థితి చూసి నివ్వెరపోయాడు. పరిస్థితి డేంజర్లో పడిందని గ్రహించిన బస్సు డ్రైవర్ బస్సు పక్కన నిలిపేశాడు. అటులాగి ఇటులాగి లోపలికి నెట్టి లోపల నుంచి లాగి మొత్తానికి మనోడి తలను ఎట్టయితే బయటపడేశారు. అయితే ఆ 10 నిమిషాల సేపు ఆ పెద్దాయనికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఆ రేకు గీసుకుని బుగ్గలు బూరలయ్యాయి. మొత్తానికి గండం గడిచి పిండం బయటపడింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి బస్సులు కదిలే సమయంలో తలలు బయట పెట్టద్దు. ఆర్టీసీ బస్సులో అయితే అస్సలే పెట్టద్దు అంటున్నారు ఆర్టీసీ బస్సుల గురించి కాస్తంత నాలెడ్జ్ ఉన్న ప్రయాణికులు. మరోవైపు ముందుకెళ్లిన తల వెనక్కెందుకు రాలేకపోయిందో అస్సలు అర్థం కావడంలే అంటూ ఆ విండో బాధితుడు గొనుక్కోవడం కనిపించింది.